అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ 'జానకి విముక్తి' 23వ భాగం. రచన రంగనాయకమ్మ గారు. నీ మొహం చూడాలంటేనే నాకు బాధేస్తోంది జానకి. ఛీ, అలా అనొద్దు. నా గురించి మీరు అంత బాధపడద్దు. నా మీద కోపం లేకపోతే చాలు. నా వల్ల తప్పుంటే మీరెన్ని తిట్టినా కొట్టినా పడతాను. మీరు చెప్పినట్టే నడుస్తాను. మిమ్మల్ని బాధ పెట్టను. కాదు, నేనే నిన్ను బాధ పెట్టాను. అలా అనకండి. నా మీద నీకెంతో కోపం వచ్చింది కదూ. అవునా మరి? లేదు, నాకెప్పుడూ కోపం లేదు మీ మీద. ఎలాగో అతని తల ఆమె ఒళ్ళోకి చేరింది. జానకి కన్నీళ్లు తుడుచుకుంటూనే అతని తల నిమిరింది. ఎన్ని వేల తరాల స్త్రీల దాస్యం ఆమెను అంత సిగ్గుమాలిందాన్ని చేసిందో. దగ్గరికి చేరితే ఎడం కాలితో తన్నవలసిన వాణ్ణి 4 కళ్ళబొల్లి మాటలకే ఒళ్ళోకి చేరనిచ్చింది. అతను చేసిన అవమానాల కన్నా ఇంకా ఏం జరగాలి అతన్ని తిరస్కరించడానికి? ఇంకా ఎంతెంత అవమానాలు జరగాలి? అతనంటే మనస్సు విరగటానికి ఇంకా ఇంకా బంధమే. అతను భర్త అని, తను భార్య అని, తమ జీవితాలు ఒక్కటేనని ఇంకా నమ్మకమే. అతను ఉత్తముడని, క్షమార్హుడని, తనకు ప్రేమ పాత్రుడని. ఎక్కడి నుంచి పుడుతోంది సిగ్గుమాలింతనం, ఇంత అజ్ఞానం? ఎవరు రక్షిస్తారు ఈ పిచ్చి మనిషిని? ఆత్మాభిమానహీనమైనటువంటి ఆ సంబంధం నుంచి జానకి ఇంకా కళ్ళు తెరవలేదు. ఆ మొద్దు నిద్ర నుంచి జానకి ఇంకా మెలకు రాలేదు. బాణాలు కింద పెట్టి కాసేపు విశ్రాంతి కోసం చెట్టు కింద కూలబడ్డ వేటగాడిని చూసి పిచ్చి జంతువు వేటగాడు ఎంత మారిపోయాడో. అందాక ఎందుకు బాణాలు వేశాడు కానీ ఇందాక పాపం ఎంత మంచివాడో. అతనికి మాత్రం దయాదాక్షిణ్యాలు లేవా? వేట మానేసుంటాడు అని ఎదురుగా వచ్చి నిల్చుంటే దానికి బతికే దారి ఉంటుందా? వేటగాడు లేచినప్పుడన్నా జంతువు నిజం గ్రహిస్తుంది కానీ ఆ భార్య జంతువు మాత్రం భర్త వేటగాడిని గ్రహించకుండానే జీవితం అంతా అప్పచెప్తుందేమో. ఏమో. ఇక ఎవరి మీద కోపం తెచ్చుకోబుద్ధి వెయ్యని చక్కని సాయంత్రపు వేళలు జానకి ఎంతో బాగుంటాయి. స్కూల్లో ఆడుకోవటమో, స్నేహితులతో కబుర్లు చెప్పుకోవటమో అలవాటు. ఎన్నో ఏళ్ళు అలాంటి సాయంత్రాలు. నిష్కారణంగా సంతోషం కలుగుతుంది జానకి ఆ సాయంత్రం. ఆ సంతోష తరంగాలు మనసులో మూల మూలల విచారాలని, సంకోచాలని ఆక్రమిస్తున్నాయి. జానకి మనస్సు విషాదకరమైనటువంటి సంతోషంలో మబ్బుల్లో చంద్రవంకలా తేలుతోంది. ఆ రాత్రి ఎంత ప్రేమగా మాట్లాడారు ఆయన. ఆయన మనసులో నిజంగానే ప్రేమ ఉంది. ఎండి మోడైపోయిన వృక్షం మీద వానజల్లులు పడ్డట్టుగా ఉంది జానకి మనస్సుకి భర్త కురిపించిన ప్రేమ. కోయిలకు కష్టాలుండవా? కానీ కోత మానుతుందా? మనస్సులో నెమ్మది, మాటలో నెమ్మది, మొహం మీద చిరునవ్వు జానకి మానదు. తన జీవిత సహచరులకు ఆమె ఇచ్చే బహుమతులవి చంద్రుడు వెన్నెలనిచ్చినట్టు. జానకి ఆ సాయంత్రం అత్త మీద కోపం లేదు, భర్త మీద కోపం లేదు. పైగా వాళ్ళు తన మనుషులు, తన జీవితం పొడుగునా కలిసి జీవించేవాళ్ళు అన్నంత దగ్గరతనంతో వచ్చింది. మనసు ఎన్నడూ కూడా ఎరగనంత ప్రశాంతంగా అయింది. బురద నీరు నెమ్మదిగా తేరినట్టుగా విచారం అణిగి మనస్సు తేరుకుంది. ఆ భర్త మళ్ళీ దాన్ని బురద చేయటం ఎంతసేపులే. మధ్యాహ్నం అంతా తెలుగు టెక్స్ట్ చదివింది, నిద్రపోయింది. విశాలాక్షి పిల్లాన్ని తెచ్చి జానకి పక్కలో కూర్చోబెట్టిపోయింది. వాడు జుట్టు లాగుతుంటే మెలకు వచ్చింది. నిద్ర కళ్ళతో పిల్లాన్ని చూస్తే కొండంత సంతోషం వేసింది. కాసేపు వాణ్ణి ఎత్తుకుని తిరుగుతూ పనులు చేసుకుంది. తొందరగా పని పూర్తి చేసి తలంటుకుంది. గాజులు మాసిపోయినట్టుగా ఉన్నాయని పెట్టిలోంచి కొత్త గాజులు తీసి వేసుకుంది. తల చిక్కు తీసుకుని వదులుగా జడవేసి రిబ్బన్ని లేకుండా వదిలేసింది. భర్త పైకి చెప్పడగాని తన అందాన్ని గ్రహిస్తాడని జానకి నమ్మకం. తన్ని అందాన్ని గ్రహించినట్లే. తను సంతోషంగా ఉన్నానని జానకి తెలియదు. చాలాసార్లు ఆమె విచారం ఆమెకి తెలియనట్టే. తను పరీక్షలకు చదవటానికి ఈ రాత్రి భర్త దగ్గర నుంచి అనుమతి పొందగలనని జానకి ఆశ. 4-5 దినాల శాంత పరిస్థితి ఆమెకు ఆ నమ్మకం కలిగిస్తోంది. ఏమిటి జానకి, తలంటుకున్నావా అంటూ వచ్చింది విశాలాక్షి. చలం స్త్రీ తెచ్చింది చేతిలో. ఏమిటి వాళ్ళ, ఎక్కడికన్నా వెళ్తున్నారా అంది. అని నవ్వింది జానకి చిరునవ్వుతో. విశాలాక్షి ఒక్క చూపుతోనే జానకి సంతోషాన్ని కనిపెట్టేసింది. అతను ఏదో 4 మాటలు చెప్పి మురిపించి ఉంటాడు అనుకుంది. అలాంటి తెలివి తక్కువ అనుభవాలన్నీ ఆమెకు తెలియనివైతే కదా.
వంట అయిందా? ఏం కూరలు చేశారు? అంది జానకి. వంట లేదు గింట లేదు, 2 రోజుల నుంచి నాకు అసలు వంటలు చేయబుద్ధి అవ్వట్లేదు అని మొహం చిట్లించింది విశాలాక్షి. ఏ ఒంట్లో బాగాలేదా? ఒంటికే నిక్షేపంలా ఉంది. అసలు ఎప్పుడూ బతికినన్నాళ్ళు ఆడవాళ్లే వంట చేయాలా జానకి? అదేమిటి అని జానకి మళ్ళీ నవ్వి వరండా వైపు చూసింది అత్త జాడ కోసం. ఇంట్లో లేళ్లే, వీధి గేటు దగ్గర ఎవరితోటో మాట్లాడుతోంది. వస్తే వస్తుంది, లోకంలో మంచి చెడ్డ మాట్లాడుకోకూడదా ఏమిటి? జానకి, ఈ పుస్తకం చదివావా నువ్వు? కొంచెం మొదలుపెట్టాను. పూర్తి చేయలేదా? ఈయన లేనప్పుడు చదువుదామని. కొన్ని చోట్ల ఇదేమిటి ఇలా చెప్తున్నావు అని అనిపించింది, కానీ కొన్ని చోట్ల ఎంత బాగుందో జానకి రచయిత చెప్పేది. మళ్ళీ ఒక్కసారి చదవాలి. మనం కలిసి చదువుదాం ఈసారి. అయితే వంట చేయక్కర్లేదని చెప్పారేమిటి చలంగారు? అంది కొంచెం చిలిపిగా జానకి. సరేలే, ఆయన చెప్పినట్టు నడుచుకుంటే మనం ఈ వంటలు చేస్తామా, ఈ కాపురాలు చేస్తామా? వీధిల్లో అడుక్కు తిన్నా సరే ముందు కొంపల్లోంచి బయటపడతాం. మనల్ని ఇందులోంచి ఆయన లాగాలేరు, ఎవరూ లాగలేరు. నిజంగా జానకి, ఏం బతుకులు బతుకుతున్నాం మనం. ఇలాంటి బతుకు ఒక బతికేనా? పెద్దవాళ్ళు ఎవడికి కడితే వాడి దగ్గరకు వచ్చి పడి పిల్లలకంటూ వాడి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతకటమేగా ఇది. అంతా వాడిష్టం, వాడి దయ. కొడతాడో, పాలిస్తాడో, తిడతాడో, వదిలిస్తాడో అంటూ అంతా వాడి కరుణ. వాడి అని చెప్పుకోవడానికి ఏముందా? నాది అని చెప్పుకోవడానికి ఏముంది ఆడదానికి? దాని ఒళ్ళు కూడా దానిది కాదు, వాడికి అప్పచెప్పాల్సిందే. పెళ్లి మంత్రాలే ప్రేమను పుట్టిస్తాయా అని ఆయన అన్నది నిజం కాదు. 19 ఏళ్ల నుంచి ఒక్క కొంపలో బతుకుతున్నాం. ఎవరి మీద ప్రేమ ఉంది? ఏ వాడో పెద్దవాళ్ళు చెప్పారని, ఏనాడో పురాణాల్లో చెప్పారని, మొగుళ్ళు చెప్పారని గుడ్డెత్తి చేలో పడ్డట్టు నడవటం. కూడెట్టకపోయినా సరే మొగుడు దేవుడే. 2 పూటల కూడైతే వాడైతే ఇక వాడి జబర్దస్తి అంతా ఇంత కాదిక. వాడి ఆజ్ఞలు పాలించడమే భార్య కర్తవ్యం. వాడి సుఖానికే దాని జన్మంతా. ఒక పతివ్రత ఏం చేసిందో తెలుసా? ఆవిడ తొడ మీద భర్త తలపెట్టుకుని నిద్రపోతున్నట్ట. చంటి పిల్లాడు ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఆ ఉయ్యాల పక్కన కుంపట ఒకటి పెట్టింది. వేడి కోసమో ఏమో పిల్లాడు ఉయ్యాలలోంచి జారి కుంపట్లో పట్టడానికి సిద్ధంగా ఉన్నా సరే ఈ పిచ్చి ముండ లేవదో. భర్తకు నిద్రాభంగం అవ్వకూడదట. పిల్లాడు పోతే పోయాడని అలాగే కూర్చుంటుంది. పిల్లాడు కాస్త జారి నిప్పుల్లో పడి చేస్తాడు. తర్వాత దేవతలు మళ్ళీ బతికిస్తారనుకో. అదిగో అంతంత త్యాగాలు చేయాలి ఆడది, రోజుకి 1000 సార్లు. ఈ పేజీలో కాసిన్ని మాటలు చదువుతాను విను అంటూ విశాలాక్షి చేతిలో పుస్తకంలోంచి గబగబా చదవటం మొదలెట్టింది. త్యాగం చెయ్యని స్త్రీ చావిట్లో గొడ్డు. భర్త కోసం, పిల్లల కోసం, సంసారం కోసం, బంధువుల కోసం, అతిథుల కోసం, లోకం కోసం, పరలోకం కోసం మాటకు ముందు త్యాగం. భర్త తాగుబోతైతే అభిమాన త్యాగం, కోపిష్టి అయితే శరీర త్యాగం, దుర్నీతిపరుడైతే నీతి త్యాగం. స్త్రీకి అందరి ఎడలా తను జరుపుకోవలసిన విధులున్నాయి కానీ తన ఎడల తాను జరుపుకోవలసిన విధులు లేవు. పురాణ స్త్రీల దగ్గర 2 ఉన్నాయి. ఒకటి శరీరం, 2 మానం. భర్తకు అవసరమైనప్పుడల్లా ఈ 2 సిద్ధంగా ఉంచుతారు. కష్టపెట్టడానికి, దానం ఇచ్చుకోవటానికి, అమ్ముకోవటానికి, చంపుకోవటానికి. అంతేగాని తెలివి, అభిమానం, రోషం, ధైర్యం, సాహసం లేవు. అవి ఇవ్వలేరు. ఒక్క భర్త వీళ్ళు చెప్పిన మాట వినడం. వినకపోతే భార్యలకు కోపం కూడా లేదు. భర్తతో సంబంధం ఉన్న వారందరికీ అత్త, మామ, బావలందరూ తిని పని లేక దొర్లుతూ ఉండని ఈ భార్యే సేవ. ఆ భర్త చేయటమేం సేవ? చెయ్యమని బోధించరే? భార్య తన దేహం భర్తకివ్వటం ఈ సేవలో. తనకిష్టం ఉన్నా లేకపోయినా జబ్బులో, రోతలో భర్తకు దేహం అప్పచెప్పాలి. భర్త ఆలోచనలే ఆమెకి ఉండాలి. భర్త ఆజ్ఞలే నీతి. అన్ని నీతుల్ని భర్త భగ్నం చేయటం అంటే చేయటమే ధర్మం. భార్యకు తండ్రి దగ్గరుంటే తండ్రి ఊహలు, భర్త దగ్గరుంటే భర్తవి. తను స్వతంత్రంగా జ్ఞానాన్ని సంపాదించే హక్కు లేదు స్త్రీకి. భర్త బంధువుల్ని ఆమె పొగడాలి, అతని శత్రువుల్ని ఆమె ద్వేషించాలి. ఆమె ప్రేమించే ఆమె తల్లిదండ్రులు అతనికి విరోధులైతే ఆమెకి విరోధులే కావాలి. అతనికి ఇష్టమైన రంగులు, పనులు, పచ్చళ్ళు, నీతులు ఆమెకి ఇష్టం కావాలి. అతను ఎలా గుడ్డ కట్టుకోమంటే ఆ గుడ్డ అలాగే కట్టుకోవాలి.
తన భార్య ఇంట్లో అడుగుపెట్టిన నిమిషాల నుంచి మొదలు పెడతాడు భర్త ఆమె మనసును స్వాధీనం చేసుకునే కార్యక్రమం. ఆమె ఇష్టాన్ని తను నిర్ణయిస్తాడు. ఆమె ఊహలకు తను ఆకారం ఇస్తాడు. ఆమె అభిరుచులకు తను రంగులు వేస్తాడు. ఆమె ఏ పుస్తకాలు చదవాలో, అసలు చదవాలో లేదో, ఆమె ఎవరితో మాట్లాడాలో, అసలు మాట్లాడాలో లేదో, ఎలా కూర్చోవాలో, ఎన్ని గంటలకి లేవాలో. వద్దు వద్దు అంటూ జానకి కంపిస్తున్న చేతిని పుస్తకానికి అడ్డంగా పెట్టి విశాలాక్షిని ఆపేసింది. ఆమె కళ్ళల్లోంచి పెద్ద వాన చినుకులంతంత నీటి బొట్లు జలజల రాలేయి. విశాలాక్షి మొహం ఉద్వేగంతో ఎర్రబడిపోయింది. ఆమె కళ్ళు కూడా చెమర్చి తళతళ మెరుస్తున్నాయి. తను విశాలాక్షిని ఎందుకు ఆపిందో జానక్కే తెలియదు. విశాలాక్షి ఆ పుస్తకం పట్టుకొచ్చిన క్షణంలోనే జానకి అయిష్టమైన వస్తువుని చూసినట్టు అనిపించింది. ఏం బతుకులివి జానకి అని విశాలాక్షి విరక్తితో మాట్లాడటం మొదలెడితే చిరునవ్వులతో తిరుగుతోన్న జానకి శరీరం అంతా మంచుగడ్డైపోయినట్టు అనిపించింది. విశాలాక్షి మాట్లాడుతూ పుస్తకం తెరిచి అందులో మాటలు చదువుతూ ఉంటే జానకి మొహం రక్తం అంతా నీరైపోయినట్టుగా అయిపోయింది. వద్దు 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 విశాలాక్షి గారు, చదవద్దు. నా భర్త ఎంతో మారిపోతున్నాడు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. నేను ఎప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నాను. ఆయన చేసే చిన్న చిన్న చేదరింపుల్ని, చిన్న చిన్న వెక్కిరింపుల్ని, చిన్న చిన్న నిర్లక్ష్యాలని నేను ఎప్పుడు చూసి చూడనట్టు ఊరుకుంటున్నాను. ఆయన ధోరణితోనే నేను ఇప్పుడిప్పుడే రాజీ పడుతున్నాను. ఇప్పుడిప్పుడే స్థిమిత పడుతున్నాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. మీరు మళ్ళీ ఇవన్నీ గుర్తు చేయకండి. ఈ పుస్తకం నాకు చూపించకండి. నా మనసు ఇదంతా మర్చిపోతోంది. మనసు నిండా ఆలోచనలు, ఆ ఘర్షణలు అవన్నీ నేను భరించలేను. నేను నిలబడలేను. నేనెంతో పిరికిదాన్ని, క్షుద్రురాల్ని, అల్పురాల్ని, అభిమానహీనురాల్ని. నన్ను ఇలా బతకనివ్వండి. నా కళ్ళు తెరపకండి. ఆ మాటలు నాకు చెప్పకండి. ఆ ఉద్దేశం, ఆ పుస్తకం నాకు చూపించకండి అని విశాలాక్షికి నమస్కారం పెట్టి ప్రార్థిద్దాం అనుకుంది. కానీ వద్దు వద్దు చదవద్దు అని మాత్రం అనగలిగింది. పుస్తకం మీద జానకి చేయి అడ్డం పెడితే ఏమిటి జానకి ఇప్పుడుద్దా అని విశాలాక్షి తెల్లబోయింది. జానకి రెప్పలు అల్లల్లార్చి మెత్తని కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ మీ ఇంట్లోనే పెట్టండి ఆ పుస్తకం అంది. నువ్వు ఏమన్నా ఇవ్వను, మళ్ళీ చదవాలి నేను. మా వెంకట్రావు లేడండి అంటుంది అత్త వీధి గుమ్మంలోని ఎవరితోనో. అత్త జానకి ఉలిక్కి పడింది. భర్త అత్త ఎప్పుడొచ్చేసిందా అని. జానకి కూడా లేదా అండి మూర్తి కంఠం అది. నేను వెళ్తాలే జానకి అని పెరట వైపు నుంచి విశాలాక్షి వెళ్ళిపోయింది. కోడలు ఏదో పనిలో ఉందని అత్త చెప్పబోతుంటే జానకి పరిగెత్తుకుని వెళ్ళింది ముందు గదిలోకి. మూర్తిని చూడగానే జానకి తన అన్నను చూసినంత సంతోషం కలిగింది. కూర్చోండి రండి అంది వికసించిన మొహంతో. మూర్తి కుర్చీలో కూర్చుంటూ చేతిలో స్వీట్ ప్యాకెట్ బల్ల మీద పెట్టాడు. ఎలా ఉన్నావు, బాగున్నావా అన్నాడు. జానకి నవ్వింది తడి కళ్ళతో. ఏం లేదు, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఒంట్లో బాగుందా? తల ఊపింది జానకి చిరునవ్వుతో. శకుంతల చెప్పిందంతా పొరపాటేమో అనిపించింది మూర్తికి. వాళ్ళ పిల్లను దిక్కుమాలిందని చూసినట్టు చూస్తున్నారు అందగాని శకుంతల జానకిని చూస్తే చాలా సంతోషంగా ఉన్నట్టు కనపడుతోంది. పహిష్టులో నొప్పితో బాధపడుతున్నావటగా అని అడగడానికి వీల్లేదు. అత్త అక్కడే ఆడ పోలీసు నుంచున్నట్టు నుంచుంది. ఆ బాధ ఏమిటో కనుక్కొని ఏం మందులు వాడుతుందో చూసి ఏం చెయ్యాలో చెబుదాం అనుకున్నాడు. ఆ సంగతి శకుంతల ద్వారా తెలిసిందని చెప్తే శకుంతల ఇక్కడికి మళ్ళీ రెండోసారి రావడానికి వీలుండదు. జానకిని అలా అడగడానికి వీలు లేకపోయేసరికి తనకై తనే ఆ విషయం గుర్తు చేసుకుని చెప్తుందేమోనని బాగున్నావా అని రెట్టించి అడిగాడు. అన్నయ్య ఏమైనా ఉత్తరాలు రాస్తున్నాడా నీకు? రాస్తున్నాడు, మొన్న ఒకటి వచ్చింది. నువ్వు రాస్తున్నావా? జానకి కంగారు పడి అని తల అడ్డంగా తిప్పేసింది. సత్యం నాకు అప్పుడప్పుడు రాస్తున్నాడు. సత్యం నుంచి మూర్తికి ఆ రోజే ఒక ఉత్తరం వచ్చింది. జానకి సంగతులు ఏవీ తెలియట్లేదు మూర్తి. ఆ మధ్య ఎప్పుడో పొడిగా 4 ముక్కలు రాసింది. ఈ వరుస చూస్తుంటే వెంకట్రావు అనే పెళ్లిలో జానకి అనే ఎలుక ఐక్యమై జీర్ణం అయిపోయిందని గాఢ నమ్మకం కలుగుతోంది నాకు. ఆ ఇంట్లో జానకి ఉందో లేదో చూడరాదు ఒకసారి అని రాశాడు. జానకి గురించి శకుంతల చెప్పినప్పటి నుంచి రావాలనుకుంటున్న మూర్తి సత్యం ఉత్తరం చూసి ఈరోజే ఖాళీ చేసుకుని వచ్చాడు. అన్నయ్య దగ్గర నుంచి పొద్దున్నే ఉత్తరం వచ్చింది. అందరూ బాగానే ఉన్నారని రాశాడు. అమ్మ ఆరోగ్యం బాగుందట. అవును, నాకు రాశాడు. నువ్వేమీ ఉత్తరాలు రాయట్లేదని బాధపడుతున్నాడు. రాస్తూ ఉండరాదు అప్పుడప్పుడు. అత్త కలగజేసుకుని ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం పట్టుకుని కూర్చుంటుంది. ఎప్పుడన్నా ఒక కార్డు ముక్క రాసి పడేసుకోరాదు, ఎవరొద్దన్నారు అని అనుమతి ఇచ్చినట్టు మాట్లాడింది. మూర్తి
అత్తని ఆశ్చర్యంగా చూశాడు. ఈ మనిషి నోరు తెరిచి జన్మలో ఒక్క మాటన్నా సవ్యంగా మాట్లాడుతుందా అని. నీకు ఖాళీ ఉన్నప్పుడే రాయి అన్నాడు జానకితో. వస్తా మరి. మీ అత్తయ్య గారిని తీసుకుని క్లినిక్ వస్తానన్నావుగా. రాస్తా మరి ఈసారి అంది ఆమె. అనగానే క్లినిక్ వస్తానన్నావు కదా అని అడిగాడు. జానకి అత్తగారి వైపు చూసింది నవ్వు మొహంతో. ఏం మందులేనాయన, మందులు పడవు నాకు అని అత్త తప్పుకోబోయింది. మందులు వేసుకోవద్దులేండి, ఒక్కోసారి ఆహారంలో మార్పులు చేసినా జబ్బులు తగ్గిపోతాయి. పరీక్షలు చేసి చూస్తే తెలుస్తుంది, ఎప్పుడన్నా వీలున్నప్పుడు రండి అని మళ్ళీ జానకితో. నీకు ఒంట్లో బాగున్నట్టేనా, ఏమీ చికాకులు లేవుగా. సరేలే అని ఇంకేం మాట్లాడాలో తోచక కాసేపు పేపర్ తిరగేశాడు. పావుగంట గడపటం చాలా గగనం అయిపోయింది. వెళ్తానంటూ లేచాడు. స్వీట్స్ ప్యాకెట్ జానకి అందించాడు. జానకి సంకోచపడుతూ తీసుకుంది. వెంటనే ఆ ప్యాకెట్ అత్తయ్యకి ఇచ్చేసింది. ఇక అత్త ఇష్టం, ఎవరికి పెట్టినా పెట్టకపోయినా ఎంత మింగినా. వెళ్తాను జానకి, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. మూర్తి బయటికి వెళ్ళబోతుంటే వెంకట్రావు వచ్చాడు. మూర్తి నమస్తే అంటే వెంకట్రావు నమస్తే అన్నాడు. అప్పుడే వెళ్తున్నారా, కూర్చోండి అన్నాడు మర్యాద తెలిసిన వాళ్ళ. 15 నిమిషాలు కూర్చున్నాను, వెళ్తాలేండి, కొంచెం పనుంది. ఎప్పుడన్నా మీరందరూ ఒకసారి మా ఇంటికి రండి. వెళ్తాను జానకి అని చెప్పి వెళ్ళిపోయాడు మూర్తి. వెంకట్రావు పైకి మామూలుగానే ఉన్న మూర్తి రావటం అతనికి ఇష్టం లేదేమోనని జానకి సందేహం వచ్చింది. అయినా కొంచెం చిరునవ్వుతో అతని వైపు చూసింది. గదిలోకి పోయి బట్టలు మార్చుకుంటూ ఎందుకు వచ్చాడు అన్నాడు మొహం అదోలా పెట్టి. జానకి చప్పున జవాబు చెప్పలేకపోయింది. ఊరికే చూద్దామని. ఏం చూస్తాడు. జానకి తల కొంచెం వంచి జంకుగా నిలబడింది. ఒక డాక్టర్ తన ఇంటికి రావడం గర్వంగానే ఉంది వెంకట్రావుకి. తనకు తలనొప్పి వచ్చినా తన భార్యకు బంధువైన పెద్ద డాక్టర్ ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి తనను చూసిపోతాడని తన కంపెనీ మిత్రులతో చాలాసార్లు చెప్పుకున్నాడు. ఇప్పుడు ఇంటికొచ్చే ముందు సుబ్బారావు ఇతనితో కలిసి మార్కెట్ దాకా వచ్చి అట్నుంచి వెళ్ళిపోయాడు. సుబ్బారావు తనతో ఇంటి దాకా వచ్చుంటే బాగుండేది అని వెంకట్రావు మూర్తిని చూడగానే అనుకున్నాడు. డాక్టర్ తన గుమ్మంలోకి రావటం గొప్ప సంగతే కానీ అతను వచ్చింది జానకి కోసమే కానీ తన కోసం కాదనే ఆలోచన వెంకట్రావుని కార్యోన్ముఖుణ్ణి చేసింది. నీ అన్న వచ్చాడంటే అది వేరు, ఇతనికేం పని, నీ పెద్దమ్మ కొడుక పిన్నమ్మ కొడుక. భర్త మాటలు అలా కోపంగా అయిపోతుంటే జానకి తెల్లబోతోంది. మా అన్నయ్యే రాశారట ఒకసారి వెళ్ళి చూడమని. మీ అన్నయ్య ఎవడ మధ్యలో, నా ఇంటికి అబండ పడితే వాడి పంపటానికి వాడికి ఏం హక్కు ఉంది. ఈసారి మీ అన్నయ్య నేను ఒప్పుకోను నా గడపెక్కడానికి, తెలిసిందా. అప్పటికి అత్త స్వీట్స్ ప్యాకెట్ ఓడదీసే కార్యక్రమం ప్రారంభించిందో ఏమో. సన్నగా మొహం చుట్టూ అల్లుకుంటున్న పరిమళాలు పీల్చి పరవశిస్తూ అలాంటి ప్యాకెట్లు తెచ్చే వాళ్ళు ఇంటికి రావటంలో అభ్యంతరాలు ఏమీ కనపడక, పోనీ వస్తే వచ్చాడు, వాళ్ళు స్నేహితులు కాబట్టి వచ్చాడనుకో. బాగున్నావా అంటాడేమిట్రా, ఒంట్లో బాగోకపోతే కట్టుకున్నవాడు బాగు చేయించుకోడా అని కళ్ళింత చేసి బుగ్గలు నొక్కుని దిగ్భ్రాంతిని ప్రదర్శించింది. ఏమన్నాడు, ఏమడిగాడు అని దడదడా ప్రశ్నలు గుప్పించేశాడు జానకిని కట్టుకున్నవాడు. తల్లే పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఉన్నవి లేనివే ఎక్కువ. పూసల దండను బారుగా చేసింది శక్తి కొద్దీ. జానకి మధ్యలో ఏదో అనబోతే వెంకట్రావు కయ్యిన లేచి, నువ్వు ఊరుకో, మా అమ్మ చెప్తుంది కదా, చెప్పని అని అధికారిలాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిలాగా బెంకంగా ఆజ్ఞాపించాడు. 4 రోజుల కిందట రాత్రి జానకి అతని 2వ 3వ మాటలు అతన్ని నేరాల గురించి ప్రస్తావించి అతన్ని ఇరుకున పెట్టి 2వ 3వ మాటలు అడిగినప్పటి నుంచి మహా అవమానంగా ఉంది అతనికి. తను కొట్టడం తప్పైతే కావచ్చు, అంత చిన్న తప్పుకి మొగాండి పట్టుకుని అంత నిలబెట్టి అడగాల అని ఆ రాత్రి నుంచి కోపంగానే ఉంది. అదీగాక సత్యం ఉత్తరం దొరకని నిరాశని 4 రోజులైనా జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ రాత్రి తన మాటలతో జానకి కోపం తగ్గిందని నమ్మకం కలిగాక తెల్లారి నిద్ర లేవగానే గంపెడు ఆశతో, ఆ మధ్య ఎప్పుడో మీ అన్నయ్య ఉత్తరం రాసినట్టున్నాడు, ఏం రాశాడు అని ఏదో కాలక్షేపానికి అడుగుతున్నట్టుగా అడిగాడు. విశేషాలేం లేవు, మామూలు విషయాలే అని ఊరుకుంది జానకి. తర్వాత ఏదో ఇతర సంగతులు మాట్లాడాడు. తల్లితో ఏదో అన్నాడు. మళ్ళీ ఉన్నట్టుండి ఆ ఉత్తరం నాకు చూపించలేదే, స్నానానికి నీళ్లు కాగాయా, అప్పుడే పడైకు అంటూ ఇతర మాటల్లో కలిపేసి ఆ ప్రశ్నకు ప్రత్యేకత లేకుండా చేయాలని చూశాడు. జానకి మిగతా మాటలను వదిలేసి ఆ ప్రశ్నే పట్టించుకుంది. కొంచెం బెదురుతూ, లేదు చదివేశాను కదా అని అప్పుడే చింపేశాను అంది. చింపేశావా అని తన కొంప మునిగిపోయినట్టు నిర్ఘాంతపోయాడు. నాకెందుకు చూపించలేదు అని రెట్టించాడు.
ఏమి రాశాడే అంతంత రహస్యాలు? అందుకే చింపేశావు. లేకపోతే ఎందుకు చింపేస్తావు? నాకు తెలుసు. అందుకే చింపేశావు అని పెద్ద నిరాశలో కూరుకుపోయినట్టుగా అన్న మాటే 10 సార్లు అన్నాడు. రహస్యాలు ఏముంటాయి? అంది జానకి తెల్లబోతూ. అయితే ఎందుకు చింపేశావు మరి? అని పట్టుకున్నాడు. అన్నా చెల్లెలు ఏదో కష్టం సుఖం రాసుకుంటారు. వాళ్ళ ఉత్తరాలు చూపించలేదని నిలదీస్తావేమిట్రా? ఇది మరీ బావుంది అని తల్లి సాగదీసింది. తగువ తొందరగా ముగిసిపోతుంది అని జంకు పట్టి ఆ మాటలు పడేసింది. కొడుకు బగ్గుమన్నాడు. కష్టం సుఖం రాసుకుంటారా? కట్టుకున్న వాడికన్నా అన్నే కష్టం సుఖం చూస్తాడా? ఏ అలాగే అనుకుంటున్నావా ఏంటి? పోనీ అదన్నా చెప్పు అని నిష్ఠూరంగా తన గుండె బద్దలైపోతున్నట్టుగా చూశాడు జానకి వైపు. ఛీ, నేను అలా ఎందుకంటాను అనుకుంది అంది జానకి గట్టిగా. జానకి అంత తీవ్రంగా అలా జవాబు చెప్తే కొంచెం శాంతించాడు. ఆ ఉత్తరం చింపేసిందని తెలిసిన దగ్గర నుంచి ఈ 4 రోజులు వెంకట్రావుకి రగులుతూనే ఉంది. కానీ ఆ ఉత్తరం కోసం ఘర్షణ పడాలంటే కొంత జంకుగా కూడా ఉంది. మరి ఈ భాగం ముగిద్దాం. మళ్ళీ ఇంకొక 2 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.